భవిష్యత్తులో మీ పెద్ద కుమారుడు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ అయితే ప్రస్తుతం మీరు ఏపీలో మీ వియ్యంకుడు అంటే కేఈ ప్రభాకర్ గారి అన్నగారైన కేఈ కృష్ణమూర్తి గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, రెవెన్యూ మినిస్టర్గా కూడా ఉన్నారు. వారి సహకారంతో ఏపీలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నట్లు చెప్తున్నారు. అక్కడక్కడ కొన్ని చేశామని ఇప్పుడు నోటు విజయవాడలో వైజాగ్లో ల్యాండ్ తీసుకున్నాము. వాస్తవం అంటే వ్యాపారం చేయొద్దని రాజకీయ నాయకులకు ఎక్కడ లేదు కదా. కాంట్రాక్ట్ పనులు అవి ఇవి చేసుకోవచ్చు కదా. మేము కూడా అన్నం తినాలా ఉందా? తినాలి. మళ్ళీ మేము ఎట్లా బతకాలన్నా? మా ఖర్చులు ఎట్లా వెళ్తాయి? మా కార్లలో పెట్రోల్ వాళ్ళు పంపిస్తారు, డీజిల్ వాళ్ళు ఇస్తారు, ఎవరు ఇస్తారా? కాంట్రాక్ట్లు చేస్తే దాన్ని క్వాలిటీగా చేయాలా కానీ అధికారం ఉంది కదా అని నాసిరకంగా పనులు చేయడం, బిల్లులు చేసుకోవడం, పనులు చేయకుండానే బిల్లులు చేయడం. కాంట్రాక్ట్లు చేయలేదు. నేను రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అక్కడ వైజాగ్లో కానీ, విజయవాడలో కానీ, బెంగళూరులో కానీ నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం కాంట్రాక్ట్లు నేను ఎక్కడ చేయలేదు. కావాలంటే మీరు తెలుసుకోండి. నేను వ్యాపారం చేశాను, దాంట్లో తప్పేముంది? ఎలా ఉంది రియల్ ఎస్టేట్ వ్యాపారం? ఎలా ఉంది? పర్వాలేదు. కొద్దిగా ఇప్పుడు మొన్న ఈ బీజేపీ వాళ్ళ నోట్బందీ విషయంలో 500,000 ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్, బ్యాంక్స్ ఇవన్నీ కూడా ప్రాబ్లం వచ్చి ఒక 6 నెలల నుండి ప్రాబ్లం అయింది. మంచిగా ఉందన్న, మాకేం ప్రాబ్లం లేదు. నల్లధనం అంటే పెద్ద నోట్ల రద్దుతో మీ దగ్గర ఉన్న నల్లధనం అంతా ఏమైపోయింది? మా దగ్గర ఉంటే కదా. నల్లధనం లేదు. ఎంత పెద్ద రియల్ ఎస్టేట్ వైజాగ్, బెంగళూరు, విజయవాడలో రియల్ ఎస్టేట్ చేసే మీరు అన్న ఇప్పుడు ఒక 40 లక్షల ల్యాండ్ కొనాలంటే 40 లక్షలకు బుక్ వాల్యూ ఎంత ఉంటుంది? 10 లక్షలు ఉంటుంది. 30 లక్షలు బ్లాకే కదా. ₹1,00,00,000 ఉందన్న పటంచర్ల ఎకరా. బుక్ వాల్యూ ఎంత ఉంటుంది? 10,000 ఉంటుంది, 10 లక్షలే ఉంటుంది. 90 లక్షలు బ్లాకే ఇస్తాం కదా. ఇక్కడ దేశం అంతా ఇస్తారు. అది నేను ఒక్కడే కాదు. అది ఇలా నందీశ్వర్ గౌడ్ ఒక్కడే కాదు, దేశమంతా జరిగేది కూడా రియల్ ఎస్టేట్ లో 90% బ్లాకే, 10% వైట్. సార్ ఒకటి చెప్పండి, పెద్ద నోట్లు రద్దు నిర్ణయం అర్ధరాత్రి ప్రకటించినప్పుడు మీ దగ్గర ఉన్న ధనం ఎంత? నా దగ్గర 4-5 లక్షలు ఉండను ఇంట్లో. మేమంతా బ్యాంకులో అన్నా ఏ వ్యాపారస్తుడైనా కూడా ఇంట్లో డబ్బులు పెట్టుకోరు. రూపాయి పెడితే ₹2 వస్తాయేమని చెప్పేసి ఆయన చేసే వ్యాపారం మీద ఇన్వెస్ట్ చేస్తాడు ఎప్పుడైనా కానీ. అంతే తప్ప ఇంట్లో 10 కోట్ల రూపాయలు పెట్టుకుంటే అవి గుడ్లు పెడతా? అదే భూమి మీద పెట్టినామనుకో, ₹1,00,00,000 ఇంకో కోటి, 10 లక్షలు, 20 లక్షలు, 2 కోట్లు వస్తాయని ఆశతోటి మేము ఇన్వెస్ట్ చేస్తాం. అది అంతే తప్ప అది మేము ఇంట్లో లక్షలు కోట్లు పెట్టుకునే పరిస్థితి. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం హర్షించదగిందా కాదా? హర్షించదగ్గ విషయం. కానీ దాని యొక్క ఏదైతే చేసిర్రో మంచి పని చేసిండు. నేను అప్రిషియేట్ చేసిన దాన్ని ప్రెస్లో చెప్పిన. మోడీ గారు చేసింది అది ఏదైతే 500 నోట్లు, 1,00,000 నోట్లు బంద్ చేయడము, అది నిజంగా కూడా ఇలా 4,50,000 కోట్లు బ్లాక్ మనీ బ్యాంకులలోకి వచ్చేసింది. ఇంత అన్యాయం అనేది. ఇలా ఆ అమౌంట్ అంతా కూడా ప్రజలకే వస్తుంది కదా రేపు. మరి మీరే కదా ఆర్బీఐ ముందర వెళ్ళి పెద్ద రాద్ధాంతం అజిటేషన్ చేశారు. చేసిన పద్ధతి బాగాలేదు కదా. ఇప్పుడు చేసే పద్ధతి చేసిన బాగా. ఇప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారు కూడా అప్రిషియేట్ చేసిండు. కాంగ్రెస్ సీనియర్ లీడరు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, బాగా మంచి. తర్వాత ఆయన కూడా విమర్శించిండు. చేసింది బాగానే ఉంది కానీ పద్ధతి బాగాలేదని. దాంట్లో జరిగినాయి ఇలా ఏముందని అంతా కామన్ అయిపోయింది. మళ్ళీ ఎవరి పనుల మీద వాళ్ళు పడ్డారు. బ్యాంకులలో డ్రా చేసుకుంటున్నట్టు చేసుకుంటున్నారు పైసలు. పెద్ద పెద్దల దగ్గర పెద్ద పోయినాయి. అదంతా కామనే కదా.